ఇప్పుడు నేను 2 గంటలు తీసుకోవాలా, గంట తీసుకోవాలా, అర్ధగంట తీసుకోవాలా, 10 నిమిషాల్లో ముగించేయాలా? పరీక్ష నాకు పెట్టేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమో చాలా పెద్దగా ప్రసంగము దేవుడిని అడిగి వచ్చినాను మీతో పంచుకోవాలని. మరి మీరేమో నాకు ఇంత సమయం ఇచ్చారు. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేద్దాము. దేవుడు ఎంతసేపు నడిపిస్తే అంతసేపు మనం విని ముగించుకుందాం. హల్లెలూయా. ఎవరికైనా నేను కనపడకపోతే ఇప్పుడు వచ్చేసేయండి. ఇక్కడ కూర్చోండి, శుభ్రంగా ఇక్కడ కూర్చున్నట్టుగా కింద కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఆ స్తంభాలు చాటున ఇట్టిట్టు అనబాకండి. నాకు తర్వాత నాకు నడుము నొప్పులు వస్తాయి. మళ్ళీ నేను ఇట్టిట్టు అంటున్నారా మిమ్మల్ని చూడటానికి? అర్థమైందా? ఓకే. ఒకసారి ఒక పల్లవి పాడాలని మరి ముందు అనుకున్నాము. దేవుని యొక్క కృప. ఒక్కసారి లేచి నిలబడుకున్నాము. ఒక చిన్న పల్లవి. అయితే మీరు దేవుణ్ణి ఆరాధించాలి. ఒక చిన్న పల్లవి పాడేటప్పుడు అది ఏమిటంటే ఒక చిన్న ఒప్పుదల. ఉన్నటువంటి వారందరూ కూడా ఒక చిన్న ఒప్పుదల అన్నమాట. అది కళ్ళు మూసుకొని నేను ఈ పాట పాడుచుండగా, పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను, పరమ పాపిని నేను, పంజరములో చిక్కిన నేను, పంజరములో చిక్కిన నేను, ప్రాణ భయముతో కొలికి నేను, యేసయ్యా నీవు లేని నేను, అస్థి పంజరమైతే నేను, యేసయ్యా నువ్వు లేని నేను, అస్థి పంజరమైతే నేను, పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను, పరమ పాపిని నేను, నా జీవితంలో అన్ని కష్టాలు కన్నీలే, నా మార్గమంతటిలో అన్ని నిందలు అపనిందలే, నా జీవితంలో అన్ని కష్టాలు కన్నీలే, నా మార్గమంతటిలో అన్ని అపనిందలే, నడిచే దారిలో అన్ని గుంటలు కుది బండలే, నడిచే దారిలో అన్ని గుంటలు కుది బండలే, యేసయ్యా నువ్వు లేని లేదు, అస్థి పంజరమైతే నేను, యేసయ్యా నువ్వు లేని లేదు, అస్థి పంజరమైతే నేను, పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను, పరమ పాపిని నేను, పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను,
వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో నిలబెట్టి నేను దాసుని మరుగుపరచండి ప్రభా. ఏమాత్రం అర్హుడి కాదు, అర్హత లేదు. నాకంటే గొప్పవారు, ఉన్నతమైన వారు, శ్రేష్ఠులు, చదువుకున్న వారు, బైబిల్ జ్ఞానం కలిగిన వారు, జ్ఞానవంతులు ఈ లోకములో ఎంతో మంది ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ దీనదాసును ఆయన నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. పనికిరాని పాత్రను ఆయన పనికొచ్చే పాత్రగా వాడుకునే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, కూడిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ ఆహారం కావాలో విరిచి వడ్డించండి ప్రభువా. ఇదిగో నాయన, నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి ఈ వాక్యం అనే ఆహారాన్ని ఏ దుష్టుడు ఎత్తుకోపోకుండా మా హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితము నాకు, మాకు, మా అందరికీ మీరు దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ చెప్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చుందాం, అందరం కూర్చుందాం. నేను ఇందాక చెప్పినట్లుగా మరి ఆ స్తంభం చాటు నుంచి ఎవరు రాలేదు. ఆ స్తంభం చాటునే ఉండాలి. స్తంభము మీరు అట్లా ఇట్లా ఉండద్దు. అక్కడ ఇంకా కుర్చీలు అటు సైడ్ కూడా ఉన్నాయి ఖాళీగా. అటు వెళ్ళిపోండి. ఆ స్తంభానికి నాకు ఎదురుగా కనపడిన వాళ్ళు అట్లా వచ్చేసేయండి. సైడ్కి కనపడిన వాళ్ళు మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారో నాకు బాగా తెలుసు. స్తంభం చాటున ఉంటే చక్కగా మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. ఏమైనా మాట్లాడుకున్నా వినపడదు, కనపడదు అయ్యగారికి, అంతే కదా. దేవునికి స్తోత్రం. అందరూ అలాగే. నేనైతే వదలను మిమ్మల్ని, తెంగు చూసైనా చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. కోవిడ్ దేశం నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లో తెలుసా? 4 మూడ్లు 3333 కిలోమీటర్లు. హల్లెలూయా. మా ఊరు నుంచి ఈ ఊరికి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 3 ఏళ్ళు 777 కిలోమీటర్లు. అయ్యగారి 2 కలిపి తిప్పేసాడు 4 రోజుల్లో. మొత్తం 2 కలపండి 3000 కిలోమీటర్ల లోపలనే తిప్పేసాడు అయ్యగారు ఆల్మోస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేవుని కృప. అయ్యగారు చెప్పినట్లుగా కట్టికి నేల మీద పనుకున్నామంటున్నాడు. మరి ఎన్నెన్నో ఆకులు అంటున్నాడు. పసుపాకంట, ఆయాకంట, ఈయాకంట ఏదేదో పెట్టేశారంట. దేవునికి స్తోత్రం. నిజంగానే ఆయన చెప్పినట్లుగా 2 విషయాలు మీకు చెప్తాను. కోవిడ్ దేశంలో మేము అడుగు తీసి అడుగు పెడితే మాకు ఏసీ, చుట్టుపక్కల ఏసీ, అడుగు పెడితే ఏసీ, కారులో కూర్చుంటే ఏసీ, రూములకు పోతే ఏసీ, డ్యూటీలో ఏసీ, ఎక్కడికి పోయినా ఏసీ. నువ్వు గొర్రెలు పని చేసినా కూడా ఏసీలే ఉంటాయి అక్కడ. గొర్రెల కాపర్లకు కూడా ఏసీలే ఉంటాయి వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పరిస్థితి అక్కడ. ఎందుకయ్యా మీకు అన్ని ఏసీలు అంటే ఆ బయట పరిస్థితి అట్టుంటది అన్నమాట. 40-50 డిగ్రీలు ఎండ ఉంటుంది బయట. అటువంటి పరిస్థితుల్లో మేము ఉంటుంటాం అక్కడ. కాబట్టి అయ్యగారు చెప్పినట్టుగా మేము ఎప్పుడు మరి ఆ ఫ్యాను అదేదో పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఒక హీరోయిన్లకి పక్కన పట్టుకుంటారు. ఏమంటే పక్కన పట్టుకుంటారా? అలాగా మేము ఆ దేశంలో అలా ఉండి ఎక్కడికి వచ్చిన తర్వాత దేవుని కృప ఏంటంటే మేము ఎండాకాలం రాలేదు, కానీ కాస్త చల్లదనం ఉండే కాలం వచ్చాను. కాబట్టి దేవునికి స్తోత్రం. సంతోషకరమైన విషయం అయిందన్నమాట మాకు. హల్లెలూయా. మంచిది. మీరందరూ కూడా వాక్యాన్ని చక్కగా వింటారని నేను ఆశిస్తున్నాను. నేను ఎక్కువగా సమయాన్ని తీసుకోను, కొంత సమయంలో ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. నేను ఈరోజు భక్తి అనే విషయాన్ని మాట్లాడాలని ప్రభువు నా మధ్యలో ఉంచాడు. హల్లెలూయా. ఏంటండి భక్తి? ఎంతమందికి ఉందో భక్తి? ఏ భక్తి ఉందో? హల్లెలూయా. ఈ భక్తి గురించి మనం మాట్లాడుకుందాం 2 మాటల్లో. అయితే ఒక 3 అన్నదమ్ములు ఉన్నారు. ఇప్పుడు నా మాటలు వింటారా లేదా? 3 అన్నదమ్ములు. మీరు కుర్రోళ్ళు కూడా వినాలి. మీ గురించి చెప్తాను నేను. దేవుని స్తోత్రం. 3 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఆ 3 అన్నదమ్ముళ్ళు చాలా సమర్థులు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి సమర్థులు 3 కూడా. వారు
ఒక దేశంలో మరి వాళ్ళే చాలా విద్యలు నేర్చుకున్నారు, మంచి మంచి విద్యలు నేర్చుకున్నారు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఆ ముగ్గురు అన్నదమ్ములు విద్యలు బాగా వచ్చు కాబట్టి ఒకసారి ఏమైందంటే వాళ్ళ దేశంలో ఇంకొక దేశం వాళ్ళు వచ్చి యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు మరి ఆ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా ఈ దేశం వాళ్ళు ఆక్రమించుకున్నారు. హల్లెలూయా. అందులో ఈ ముగ్గురు బాగా మంచి ప్రావీణ్యత కలిగినటువంటి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఇంకొక పెద్దన్న ఉన్నాడు. హల్లెలూయా. మొత్తం 4 అన్నదమ్ములు. ఈ 4 అన్నదమ్ములు కూడా ఆ బానిసల్లోకి తీసుకెళ్ళిపోయినటువంటి దేశంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో వీళ్ళని చూశారు. ఈ 4 అన్నదమ్ములు చూసిన తర్వాత ఈ 4 అన్నదమ్ములకు ఉన్నటువంటి ప్రావీణ్యతను చూసి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ గొప్ప విద్యులన్నీ వాళ్ళు చూసిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే, వీళ్ళు చాలా మంచి కుర్రవాళ్ళు, బాగా ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి మనము ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి మంచి పోస్టులు ఇచ్చేసారు. 4 కూడా పెద్ద పెద్ద పోస్టులు, అవి చిన్న చిన్నవి కాదు. ఒక ఆయనకేమో ఏమండి ఆర్థిక మంత్రి, మనం అనుకున్నాం ఇక్కడ ఆర్థిక మంత్రి ఒక ఆయనకి హోమ్ ఇచ్చేసారు. ఇంకొక ఆయనకేమో ఇలాగా ఆ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మంత్రుల పదవులు ఏమో ఉంటాయో వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళు ఆ పనులు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉంటారు కదండి, ఉండరా? ఇక్కడ ఒక ఆమె ఉంది ఎమ్మెల్యే. మేము వస్తున్నప్పుడు ఏడబట్టిన ఫోటోలే. హల్లెలూయా. ఏం పేరయ్యా ఆమె పేరు? ఏమయ్యా? మిరియాల శిరీష్ అమ్మగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా అధికంగా ఆయన వాడుకొనును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి సిస్టర్ కూడా మరి ఈ యొక్క ఆ ప్రాంతానికి సంబంధించిన ఆమె అని చెప్పేసి నాకు తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆమె అలాగా మంచి మంచి పదవులు ఇచ్చేసారు ఆ రాజు. అన్ని పదవులు ఇచ్చిన తర్వాత అయితే రాజుకు ఒక ఆలోచన కలిగింది. రాజుకి ఏమైనా ఆలోచన కలిగిందంటే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాము, ఈ దేశ ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారా లేదా, మమ్మల్ని అభిమానిస్తున్నారా లేదా, మమ్మల్ని చూస్తున్నారా లేదని వారందరూ కూడా ఒక పరీక్ష పెట్టుకున్నారు. ఆ పరీక్ష ఏమిటో తెలుసా? మీకు అందరికి ఇప్పుడు అర్థమైపోతుంది అనుకుంటా నేనేం చెప్తున్నాను. ఇప్పుడు బైబిల్ తీయండి ఒకసారి, దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం తీయండి. కొన్ని మాటలు చదువుకుంటూ ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదువుకుందాం. బంగారు ప్రతిమ ఒకటి చేయించాడంట. అక్కడ రాజు అనేటువంటి వ్యక్తి బబులోను అనే రాజు అన్నమాట. వీళ్ళందరూ కూడా బానిసత్వంలోకి తీసుకెళ్లిపోయారు. ఎవరు తీసుకెళ్లారంటే, ఈ యొక్క యూదా రాజ్యం యొక్క ఉన్నటువంటి వారందరినీ కూడా బబులోను రాజ్యానికి తీసుకెళ్తే, బబులోను యొక్క రాజు నెబుకద్నెజరు, ఆయన పేరు నెబుకద్నెజరు. ఆయన చదువు, ఆయన ఏం చెప్పాడు, ఏం చేశాడంట ఆయన? నెబుకద్నెజరు ఏం చేశాడమ్మా? ఒక ప్రతిమ నిలబెట్టాడు ఆయన. ఒక ప్రతిమను నిలబెట్టాడు. ఆయన నిలబెట్టాడు. చదువమ్మా. దాని ఎత్తు ఎంత ఉందంట? 60 మూరల ఎత్తున్నాయి, 6 మూరల ఎడలపు ఉంది. హల్లెలూయా. అంటే మీకు అది ఎంత పెద్ద కనిపిస్తుందో చూడండి. 60 మూరల ఎత్తు అంటే చాలా పెద్దది. అది 6 మూరల ఎడలపు ఉంది. తర్వాత ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో అధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను. హల్లెలూయా. మనం చదువుకుంటూ పోతే మరి అవి ఏమి అర్థం కావు. నేనైతే మీకు వివరంగా చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, ఒక బొమ్మ ఏర్పాటు చేశారు, ఒక బొమ్మను నిలబెట్టాడు. ఇప్పుడు రాజుకి ఏంటి? పరీక్ష పెట్టాలి. వీళ్ళందరూ భక్తులా కాదా, వీరందరూ కూడా మమ్మల్ని
గౌరవిస్తున్నారా లేదా, మా మాట వింటున్నారా లేదా, మేము చెప్పినట్టు చేస్తారా లేదని వాళ్ళందరూ కూడా ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు ప్రజలకి. ఆ పరీక్ష పెట్టే విషయంలో ఒక ప్రతిమ, ఒక పెద్ద బొమ్మ ఏర్పాటు చేశారు మైదానంలో. ఒక మైదానంలో బొమ్మ ఏర్పాటు చేసి దాని ఎత్తు ఎంతంట 60 మూరలు. హల్లెలూయా. మూర అంటే చెప్పండి ఒకసారి. మీరు అందరు చేతులు ఉన్నాయి కదా, చెప్పొచ్చు కదా. మూర అంటే ఎట్లా, ఇది మూర. ఏమండి మూర, ఇటు మూరలు ఎంతంట 60 మూరలు. కింద నుంచి మనం అలా లెక్కేసుకుంటూ పోతే 60 మూరలు ఎత్తుంది, మళ్ళీ 6 మూరలు ఎడల్పు ఉందన్నమాట. హల్లెలూయా. అంత పెద్దది, అది చాలా పెద్దది. ఆ పెద్ద దాన్ని వీళ్ళు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఎవరెవరు ఉన్నారో మొత్తం అధికారులంతా కూడా, మంత్రులు అందరూ, నేను చెప్పాను కదా ముందుగానే, ఒక రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉంటారో, ఉదాహరణకి ఈయనే ఒక ముఖ్యమంత్రి అనుకున్నాం, ఆ రాజు. ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే మంత్రులందరికీ ఆర్డర్ ఇచ్చేసాడు, అందరు రండి, ఒక మీటింగ్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అందరిని పిలిచి మొత్తం అక్కడికి తీసుకొచ్చి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఈ యొక్క విషయాన్ని అందరికి తెలియపరిచాడు అనమాట. తెలియపరిచిన తర్వాత అందరూ అదంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళకి విషయం అర్థమైపోయింది. ఈయన ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, ఈయనకేమైనా వెర్రి పట్టిందా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళ మనసులలో ఏముంది, ఒక భక్తికి వాళ్ళు పరీక్ష పెడుతున్నారనే విషయం ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు నలుగురు ఉన్నారు వీళ్ళల్లో, నలుగురు ఉన్నారు కదండి, ముందుగా చెప్పాను కదా. ఈ అందరిలో కూడా, అధికారుల్లో కూడా ఎవరున్నారు, ఈ నలుగురు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురికి పరీక్ష అన్నమాట. మెయిన్ ముఖ్యమైన పరీక్ష ఎవరికంటే ఈ నలుగురికి ముఖ్యమైన పరీక్ష ఉంది. అప్పుడు రాజు వాళ్ళందరినీ పిలిపించిన తర్వాత దానికి మొక్కాలా అన్నారు. హల్లెలూయా. దానికి ఏం చేయాలంట, మొక్కాలంట. ఇప్పుడు మొక్కాలంటే ఈ రాజుకు సంబంధించిన ప్రజలు, ఆ దేశం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మొక్కుతారు. ఏ రాజైనా ఏదైనా చెప్పినప్పుడు మొక్కుతారు. ఒక్క నిమిషము మా కోయట్ రాజు గురించి చెప్పి మీకు ముందుకు వెళ్తాను. హల్లెలూయా. మా కోయట్ రాజు ఒక ఆర్డర్ వేసాడు అనుకోండి, ఏదైనా అది ఖచ్చితంగా చేయాలి. ఈ మధ్య కాలంలో ఒక ఆర్డర్ వేసాడు. అదేమిటంటే, నువ్వు కారులో కూర్చుంటే పక్క సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా బెల్ట్ ఉండాలి. ఏ బెల్ట్? సీట్ బెల్ట్ ఉండాలి. ఏమండి, డ్రైవింగ్ చేసే అతనే కాదు, పక్కన కూర్చున్న అతను కూడా సీట్ బెల్ట్ ఉండాలి. అతనికి కానీ సీట్ బెల్ట్ లేకపోతే ఒక 20,000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఎంత? సింపుల్ గా 2,000 కాదు, 20 రూపాయలు కాదు, 20,000. మన డబ్బులు చెప్తున్నా నేను, అక్కడ డబ్బులు కాదు, మన డబ్బులు చెప్తున్నాను. 20,000 ఫైన్ వేస్తారు. ఇప్పుడు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమాత్రమో కానీ వాడు చేస్తే, మితిమీరితే, ఒకవేళ తప్పిపోతే, వాళ్ళ దేశంలో ఉన్న వ్యక్తి అయినా సరే వాళ్ళకు కూడా ఒకే కఠినమైన శిక్ష ఉంటుంది. హల్లెలూయా. బయట వాళ్ళే కాదు, వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళైనా కూడా ఇలాగా ఒక్క రోజు కాదు కానీ, ఒక్క నెల కాదు కానీ, ప్రతిసారి అక్కడ ఒక కానూన్ అంటారు. అక్కడ భాషలో ఏమంటారంటే కానూన్ అంటారు. కానూన్ అంటే రూల్ అన్నమాట. ఒక రూలు రాజు తీసుకొస్తే ఆ రూలు ఖచ్చితంగా పాటించవలసిందే. అట్లా దొంగలుగా తిరిగే వాళ్ళు కూడా చాలా మంది కోయట్ దేశంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కానూన్లు వాళ్ళు పాటించక తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ బబులోను దేశంలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నదేమో ఈ నలుగురు ఎవరైతే అక్కడి నుంచి వచ్చారో వారికి మంచి మంచి అధికారాల్లో ఉన్నారు. వీళ్ళు ఈ రూల్ని తప్పించడానికి అవకాశమే వీళ్ళకి లేనే లేదు. అయితే ఇక్కడ ఈడ కూడా ఒక ఛాలెంజ్ ఉంది, భక్తి విషయంలో ఛాలెంజ్ ఉంది. మనం భక్తి విషయంలో తప్పిపోయే విషయంలో మనం ఏమాత్రం కూడా వీరికి లొంగదామా, నా దేవుడికి లొంగదామా అనే పరీక్ష కూడా వీళ్ళ నలుగురికి ఉంది. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో మనం చూస్తే భక్తి విషయంలో చాలా మంది నేను గమనిస్తుంటాను. కోయట్ దేశంలో అయితే మీరు చెప్పనవసరం లేదు, ఎక్కువగా అందరూ భక్తి అనే వేషంలో ఉంటారు. ఏమండి, అదేదో అంటారు కదా, గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు అన్నమాట. గొర్రెతోలు ఉంటుంది కానీ వాళ్ళకి లోపల స్వభావం మాత్రము
అంత తోడేలు స్వభావం ఉంటుంది. పైకి భక్తి పరుల్లాగా కనిపిస్తూ ఉంటారు. మా పాస్టమ్మ చెప్తుంటది, సాక్ష్యములలో చాలా మంది మా దగ్గరికి వచ్చేసి, ఒక ఆమె చాలా పేదరాలుగా వచ్చేసింది. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలా పేదరాలమ్మా, అసలు నాకు ఒక రోజు కూడా అన్నం లేదు, భోజనం లేదు, మాకు అసలు తినడానికే లేదు, మీరు ఇప్పుడు ఏదైనా ఇస్తేనే మేము తీసుకుంటామనే భక్తి ప్రకటించింది, మా దగ్గర చూపించింది. మేము కరిగిపోయినాం. అయ్యో 3 రోజుల నుంచి భోజనం లేదా, మీకేమి లేదా అని చెప్పేసి వెంటనే వీళ్ళని కొద్దిగా అమౌంట్ అడిగి మా దగ్గర ఉన్నది అన్ని తీసి మొత్తం ఒక 15,000 దాకా ఆమె చేతికి డబ్బు ఇచ్చాము. అంతటితో సరిపెట్టలేదు. నేను ఈ 15,000 డబ్బు ఇచ్చే లోపలే మా పాస్టమ్మ ఇట్లాంటి పొట్లాలని తీసుకొచ్చేసింది. దాంట్లో కిలో నూనె, 10 కిలోలు రైసు, అవి ఇవి పప్పు దినుసులు అన్ని తీసుకొచ్చేసింది. ప్యాకెట్ తీసుకొని వచ్చేసింది. ఈ డబ్బు ఆ ప్యాకెట్ అన్ని ఇచ్చేసినాం. ఆమె తీసుకెళ్ళిపోయింది భక్తురాలు. ఏమండి గమనించాలి, భక్తి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఆమె చాలా భక్తురాలు, మంచిగా తీసుకెళ్ళిపోయింది. పక్క రోజు మాకు అర్థమైపోయింది, ఒక ఆయనకి ఫోన్ చేసిందంట ఆమె. ఆ ఫోన్ చేసిన ఆయన మాకు ఫోన్ చేశాడు. అయ్యా మీకు ఎందుకు ఆమె ఫోన్ చేసిందంటే, నా ద్వారా ఆమె ఇచ్చినటువంటి డబ్బులు కనీసము 50,000 నుంచి 1,00,000 లోపల ఆమె అప్పు ఇచ్చింది. వడ్డీ కోసం చేసిందంట. ఆయనకి ఫోన్ చేసి, నువ్వు వడ్డీ ఇప్పిస్తావా ఇవా, లేకపోతే నీ పని చూస్తానంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అర్థమైపోయింది, ఆ వడ్డీ వ్యాపారి బాగా వడ్డీలు చేస్తుంది. వడ్డీలు అని తినేస్తుంటుంది. మొత్తం వడ్డీలు ఇచ్చేసి అందరు నట్లు ఇస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం. అటువంటి భక్తి పరురాల్లాగా ఆమె నటించడము, మేము ఆమెకి ఇచ్చేయడము. ఇలాగా కొంతమంది ఎలా ఉంటారు, గొర్రెతోలు కప్పుకున్న తోడేలులాగా భక్తి చేస్తారు. కానీ ఇక్కడ ఒక 4 భక్తులు ఉన్నారు. మనం చదువుతాం, ఇంకా కొంచెం కిందకి చదివితే మనకు అర్థమవుద్ది. 3 చదువు, 3, 4 వచనం నుంచి. ఇట్లుండగా దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిల్లం క్రోవి పెద్ద వీణే, సింఫోనియా వీణే విపించక. ఎస్కేప్ అయిపోమా. తర్వాత వచ్చిన చదువు. సాగిలపడి నమస్కరింపని వాడెవడో. ఇక్కడ మాట విందాము. సాగిలపడి ఎవరైతే నమస్కారం చేయరో, ఆ బొమ్మకి, పెద్ద బొమ్మ కట్టాడు కదా రాజు, ఆ బొమ్మకి ఎవరైతే సాగిలపడి నమస్కారము చేయని ఎడల వాడు ఏం చేయబడతాడంట, మండుచున్న అగ్నిలో వేయబడతాడు అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. చదవమ్మా. తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా బిల్లం గ్రోవి పెద్ద వీణే సింఫోనియా విపించక సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా, ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆమేన్. హల్లెలూయా. రాజు ఆజ్ఞ అందరూ పాటించారు. అందరూ కూడా నమస్కారం చేశారంట. కానీ అక్కడ చేయనటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారు. చదువు. దాని తర్వాత సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించును గాక. రాజా తాము ఒక కట్టడి నియమించితిరి. ఏదనగా బాకాను పిల్లం గ్రోవి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మనుష్యున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిదమ్మా. మనం చదువుకుంటూ పోతే సమయం ఎక్కువైపోతుంది కాబట్టి కొన్ని నేను ఎస్కేప్ అవుతాను. ఒక 24వ వచనాన్ని ఒకసారి చదివి ముందుకెళ్దాము. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చేది. చాలమ్మా. ఒకసారి మీకు ఎందుకు అంత దూరం వెళ్ళిపోయానంటే ఎస్కేప్ అయిపోయింది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ చాలా యూట్యూబ్లలో చూస్తుంటారు, అన్ని వాక్యాల్లో కూడా వినుంటారు కాబట్టి ఎస్కేప్ అయిపోయాను. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో, షడ్రక్,
మెషక్ అబేద్నెగో ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు రాజు మాట వినలేదు. అర్థమైపోయింది కదా. ఈ భక్తులు ఎందుకు వినలేదు అనే విషయాన్ని మీకు చెప్పాలని నేను ఈ యొక్క విషయాన్ని తీసుకున్నాను. ఎందుకు వినలేదంటే వీళ్ళు చాలా కఠినముగా ఉన్నటువంటి భక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి భక్తులు అంటే వీళ్ళు చాలా కఠినముగా, ఈ విషయాన్ని గమనించాలి. మనము భక్తి చేస్తే ఎలా ఉండాలంటే కఠినముగా ఉండాలి. అలాంటి భక్తి మనం చేయాలి. వాస్తవం గారు నా గురించి చెప్పారు కదా మీకు సాక్ష్యంలో, నేను అన్ని కుటుంబంలో నుంచి వచ్చానని చెప్పాను. నేను అన్నిటిగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు భక్తిలో తొలగిపోలేదు. హల్లెలూయా. అంటే ఏ భక్తిలో తొలగిపోలేదు, నేను చేస్తున్నటువంటి భక్తులు కూడా తొలగిపోలేదు. ఉదయాన్నే లేయడము, నేను చేసే పనులన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ చేయడం కూడా మానలేదు. ఆ భక్తులు ఎప్పుడు కూడా తొలగిపోలేదు. పోయి కొండ మీదకి పోయేసి, వెంకటేశ్వర స్వామి కొండ మీదకి పోయేసి అక్కడికి పోయి సంవత్సరానికి 2-3 సార్లు అయినా కూడా గుండు గుట్టించుకోవడం మానలేదు. ఏమంటే నిలువు దూపుడు ఇవ్వడం మానలేదు. ఇది భక్తి అనుకుంటారు, తర్వాత చెప్తాను. దేవుని స్తోత్రం. అంటే భక్తిలో మనము ఎక్కడ కూడా తప్పిపోకుండా చేసే భక్తిలో ఉంటున్నాం. నెబుకద్నెజరు యొక్క రాజుగాడ పనిచేస్తున్నటువంటి వారు కూడా భక్తిలో తప్పిపోలేదు. రాజు ఏం చెప్తే అదే చేశారు. వారి భక్తి వారిది. ఈ ముగ్గురు మాత్రం వీరభక్తి వీళ్ళది. వీళ్ళు కూడా ఒక భక్తి చేశారు. అది ఏం భక్తి అంటే వీళ్ళు ఎవరైతే వెంబడిస్తున్నారో, ఏ దేవుడైతే వెంబడిస్తున్నారో ఆ దేవుళ్ళో భక్తి మాత్రం తొలగిపోకుండా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్పేది రాజుకు 24 నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసేటము కదా అని తన మంత్రులను అడిగాను. ఆయన వేసింది ఎంతమందిని అగ్నిగుండంలో? 3 మనుషులు వేశారు. ఎందుకు అగ్నిగుండంలో వేశారు? వీళ్ళు ఆ ప్రతిమకు ఏదైతే బొమ్మ పెట్టారో 60 మూరలు 6 మూరల వెడల్పైనటువంటి బొమ్మకు వీళ్ళు మొక్కలేదు వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళు మొక్కలేదు. అక్కడ మొక్కకుండా ఉన్నందుకు వీళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేశారు. వేసే ముందు దాన్ని 7 అంతలు పెంచి మరీ వేశారు. వీళ్ళు వేసిందేమో 3 వేస్తే అక్కడ 4 కనపడుతున్నారంట అగ్నిగుండంలో. ఎంతమంది కనపడుతున్నారు? 4. మరి 4వ వ్యక్తి ఎవరు? వీళ్ళు 3 వేసింది. ఆ 3 కూడా ఎలా వేశారో తెలుసా? వాళ్ళు కోయట్ దేశంలో కానీ అక్కడ అరబ్ దేశాల్లో నిలువు టంగి వేసుకుంటారు. పై నుంచి కింద వరకు నిలువు టంగీలు. అప్పట్లో కూడా వాళ్ళందరూ కూడా నిలువు టంగీలు వేసేవాళ్ళు. డ్రెస్ ఎలాగైతే ఉంటుందో అలాగే వేసేవాళ్ళు. ఈ అలాగే నిలువు టంగీలు వేసుకున్నటువంటి వారిని 3 కూడా కట్టేసి, విడిపోకుండా కట్టేసి మరీ లోపల వేశారు. లోపల వేస్తే లోపల వేసినటువంటి వారు ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. 3 కదా మనం వేసింది. ఈ 4వ వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి ఎవరు అని రాజుకి అర్థం కాక ఆశ్చర్యపడిరి. ఏం ఆశ్చర్యపడ్డాడు? హల్లెలూయా. ఆ రాజు ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి బయటికి తీస్తే ఆ తర్వాత కింద చదవమ్మా, ఇంకా 26 చదవండి. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఇప్పుడు రాజు అంటున్నాడు మహోన్నతుడకు దేవుని సేవకులారా అంటున్నాడు. ఆయన నోటుకుండానే ఒప్పుకుంటున్నాడు ఆయన. వీళ్ళు సేవకులు, ఆ మహోన్నతుడైనటువంటి దేవుని సేవకులు వీళ్ళు. ఏమంటే మనం భక్తి చేసేటప్పుడు, ఎంత భక్తి మనం చేసేటప్పుడు స్థిరముగా ఉన్నట్లయితే మనవల బట్టే మిగతా వాళ్ళు కూడా మార్పు చెందుతారు. హల్లెలూయా. అటువంటి భక్తి మనం చేయాలి. ఆ భక్తి చేయబట్టే రాజే మెచ్చుకున్నాడు వీళ్ళ భక్తికి. అవునా కాదండి? రాజు సైతం మెచ్చుకొని అంటున్నాడు మహోన్నతుడు అయినటువంటి ఆయన దేవుని సేవకులారా, ఆయన దేవుని సేవకులు మీరు, ఇంత భక్తి కలిగిన వారు మీరు, నీ దేవుడు గొప్పవాడని ఆ రాజు ఒప్పుకునేటట్లుగా వీళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే భక్తి అది స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, నేను పాత
పాత స్థితిలో ఉన్నప్పుడు, మునుపటి స్థితిలో ఉన్నప్పుడు చాలా భక్తి చేశాను. అదంతా కూడా మరి నేను తెలుసుకున్న తర్వాత, నేను బైబిల్ పూర్తిగా చదివిన తర్వాత నాకు అర్థమైంది, నేను అబద్ధం వైపు, అసత్యం వైపు వెంబడిస్తున్నాను అని అర్థమైంది. ఇప్పుడు నేను వెంబడిస్తున్నది, నేను పోతున్న మార్గము సత్యం వైపు నడుస్తున్నాను. కాబట్టి ఈ సత్యాన్ని నేను వెంబడిస్తూ ఇంకా భక్తిని పెంచుకున్నాను. హల్లెలూయా. భక్తి అనేది అక్కడతో ఉన్నటువంటి ఆ భక్తిని కొనసాగించకపోగా ఈ భక్తిలోకి వచ్చినాక ఇంకా ఆయన అగ్నిగుండాన్ని 7 అంతలు చేసినట్టుగా నా భక్తిని ఇంకా 7 అంతలు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది యవ్వనస్తులు ఉన్నారు. మన యవ్వనస్తులకి ఇప్పుడు ఉన్నటువంటి ఆ మైండ్ ఎట్లుంటుందంటే, మనస్తత్వం ఎలా ఉంటుందంటే చంచల గుణం అన్నమాట. చంచలత్వం ఉంటుంది. కొద్దిసేపు పట్టు, కొద్దిసేపు ఇట్టు, కొద్దిసేపు పట్టు, కొద్దిసేపు ఇట్టు ఉంటుంది. అలా ఉండొద్దండి. మనం యేసన్న గారి గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. నేను యేసన్న గారు అంటే ఎక్కువ మందికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. 12వ సంవత్సరంలోనే ఆయన మరి దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దేవుని మార్గంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన యవ్వన కాలం పెరుగుతూ ఉంటుంది కదా. 12 అంటే 12, 13, 14 ఇంకక్కడికి ఆ 14 నుంచి మొదలు పెడితే యవ్వన కాలం మొదలవుతుంది. యవ్వనస్తుడు కాలం మొదలైనప్పటికీ కూడా ఆయన ఏమాత్రము కూడా ఆయన భక్తిలో తొలగిపోకుండా, భక్తిలో ఎక్కడ కూడా త్రొట్టెళ్ళకుండా, పడిపోకుండా అలాగే నిలబడి ముందుకు వెళుతూ వచ్చాడు. హల్లెలూయా. పోనీ నా వరకు నేనండి, నా మాటగా అనుకుంటున్నాను, ఆయన ఏమన్నా నపుంసకుడైతే కాదు. ఆయన కూడా ఉప్పు కారము అన్నీ తింటున్నాడు. ఆయనకు కూడా కోరికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఎందుకు అంత గట్టిగా, అంత స్ట్రాంగ్గా ఆయన భక్తి జీవితాన్ని సాగించాడు? ఎలా సాగించాడు ఆయన? ఎందుకంటే ఎవరైనా, యవ్వన పిల్లలు జాగ్రత్తగా గమనించాలి, మనము స్ట్రాంగ్గా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి. ఒక విషయాన్ని ఇప్పుడు ఎందుకు ఈ ముగ్గురు విషయం చెప్పామంటే, దాని ముందు కొన్ని మాటలు ఉంటాయి. దాని ముందు ఉన్నటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి చూద్దాం. ఒక్క నిమిషం అండి. ఆ ముందున్నటువంటి మాటలు రాజా 18వ వచనంలో ఇక్కడ మొహమాటము లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితమైన మాటతో స్ట్రాంగ్గా చెప్తున్నారు. రాజు ముందే, రాజుకు ఏమాత్రం ఎదురు తిరిగితే ఏమవుతుందండి? ఏమవుతుంది? ప్రాణమే పోతుంది. కట్ చేసేమంటారు ఏమండి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ భయము లేకుండా నిక్కచ్చిగా ఆ మాట చెప్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, రాజా నీ దేవతలను మేము పూజింపము, నువ్వు పూజించమన్నా కూడా మేము పూజింపము అంటారు అనమాట అక్కడ. హల్లెలూయా. మనం ఏమాత్రము కూడా అక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఆ పరిస్థితులను బట్టి మార్పు చెందొద్దు. మన గురి ఒకటేగా ఉండాలి. ఆ గురి వైపే తిరుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఆ గురి వైపు వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఆ భక్తి, అటువంటి భక్తి చేయాలి. కొద్దిసేపు అటు, కొద్దిసేపు ఇటు, అలాంటి భక్తి మనము చేయకూడదని ఈ ముగ్గురు ద్వారా మనకు గుణపాఠంగా తెలియపరుస్తుంది. వాళ్ళు కూడా యవ్వనస్తులే. ఇక్కడున్న యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నది. వాళ్ళే ముసలి వాళ్ళు కాదు, యవ్వన కాలంలో ఉన్నారు. అన్ని విద్యలు నేర్చుకున్నారు, జ్ఞానం ఉంది, అన్ని తెలివితేటలున్నాయి. ఈ తెలివితేటల బట్టే కదా వాళ్ళకి మంచి పదవులు ఇచ్చేసారు వాళ్ళు. దేవుడు అక్కడ రాజు ఏమిచ్చాడు? పదవులు ఇచ్చారు వాళ్ళకి. ఎందుకని? తెలివితేటలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి. వాళ్ళు యవ్వనస్తులు, యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు. అయితే భక్తి విషయంలో ఏమాత్రం తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామమున మహిమపరుద్దాం. భక్తి విషయంలో తొలగిపోవద్దు. నీ వయసు ఏదైనా కావచ్చు, ఆ భక్తి సాధనలో ముందుకు వెళుతూ ఉండాలి. అబద్ధం వైపు కాదు నీ ప్రయాణము, సత్యం వైపు నీ ప్రయాణము. దేవుడు చెప్పినట్టుగా, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. తండ్రి వద్దకు ఎవరు పోలేరు నా ద్వారా తప్ప. నా ద్వారా
ఈ ప్రజలందరికీ కూడా నీవు క్రియలను బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి, నువ్వు చేసే భక్తిని బట్టే వాళ్ళు తిరగాలి. అన్ని జనులు నీ వైపు తిరగాలంటే, దేవుని వైపు తిరగాలంటే నిన్ను బట్టి వాళ్ళు మారాలి. అలా మారకుండా మన భక్తే సుగంగా ఉంటే వచ్చేవాడు ఎలా వస్తాడు? భక్తిలోకి నీ వైపుకి ఎలా వస్తాడు? సత్యం వైపుకి ఎలా వస్తాడు? హల్లెలూయా. చాలా మంది అసత్యం వైపు తిరుగుతున్నారు, అసత్యం వైపు పోతూ ఉన్నారు. వాళ్ళని సత్యం వైపు నడిపించాలంటే మనము నిక్కచ్చిగా ఉండాలి. హల్లెలూయా. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి, చూద్దాం. అక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. హల్లెలూయా. చూద్దాం ఒకసారి అక్కడ ఉన్నటువంటి మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. అక్కడ భక్తి గురించి కొన్ని నిక్కచ్చమైన మాటలు ఉంటాయి, అవి చూద్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఎక్కడ ఉంది ఆ మాటలు. యేసు రక్తమే జయం. 11వ వచనం చదవమ్మా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా మన బుద్ధి చెప్పడానికి కొన్ని మాటలు ఇక్కడ రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి 17వ వచనంలో, మనమందరము ఆ ఒకటే రొట్టెలో రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకే శరీరంలో ఉన్న మనందరం కూడా, ఇంకొక మాట చెప్పాలంటే ఒకే తండ్రి బిడ్డలం మనందరం. ఒకే తండ్రి బిడ్డలం. ఎవరు? అబ్రహాము సంతానం అంటాము, కానీ ఆదాము నుంచి వచ్చినటువంటి బిడ్డలమే మనందరం కూడా. ఒకే 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 మనిషి నుంచి వచ్చాము, అబ్రహాము సంతానముగా మనం ఉంటున్నాము. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము భక్తి చూసాం, మన పూర్వీకుల భక్తి వాళ్ళు చూసాం మనము. ఇక్కడ వీళ్ళు ముగ్గురు యవ్వనస్తులు నిక్కచ్చిగా ఉన్న విషయాన్ని కూడా చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా కొన్ని ఇక్కడ విగ్రహాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి, కానీ అయితే ఒక భక్తుడు మీకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరు కిరణ్ పాల్ గారు. అవును కాదండి? ఆయన ఎక్కువగా యూట్యూబ్లలో తిరుగుతుంటారు, మీరు కూడా చాలా మంది చూస్తుంటారు. ఆయన ఒక మాట చెప్పాడు, విగ్రహాలకు అర్పించినటువంటి ప్రసాదం తినొచ్చా తినకూడదా అనే ప్రశ్న మీద ఒకసారి చాలా డిబేట్ అయిపోయింది. ఈ మధ్య కాలం కూడా మీరు చూస్తుంటారు అన్ని యూట్యూబ్లన్నీ కూడా. ఆయన ఒక మాట చెప్పాడు, ఆ మాట నాకు హత్తుకునింది, చాలా మంది కూడా హత్తుకుంటుంది. ఏమన్నాడంటే ఆయన, మన భక్తి జీవితంలో చాలా మతాలు ఉన్నాయి ఇక్కడ, వాటన్నిటి గురించి మనం మాట్లాడడం, కానీ వారి భక్తిలో వాళ్ళు పోతున్నారు, వాళ్ళ నమ్మకంలో వాళ్ళు పోతున్నారు. అయితే క్రైస్తవుడు అయినటువంటి నీవు నీ భక్తిలో నువ్వు పోవాలి. నీ భక్తిలో నువ్వు ఎప్పుడు తొలగిపోకూడదు. నీ భక్తులు స్థిరంగా ఉండాలంటే నీ గురించి నీవు పర్ఫెక్ట్గా చెప్పగలగాలి ఏ విషయమైనా కూడా. ఆయన ఏం చెప్పారంటే, ఎవరైనా మీరు ఎందుకయ్యా మా ప్రసాదము తినరు అని ఆయన చెప్పినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం మీ అందరికి చెప్తున్నా నేను. ఆయన ఏం సమాధానం చెప్పాడు? నేను నిష్ఠలో ఉన్నాను అన్నాడు. నిష్ఠలో ఉన్నావు. ఎప్పటి వరకు నిష్ఠలో ఉన్నావు అని అంటే, చనిపోయేంత వరకు నేను నిష్ఠలో ఉన్నాను. అది భక్తి, ఆయన భక్తి. హల్లెలూయా. ఎప్పటి వరకు నిష్ఠలో ఉంటావు నువ్వు? ఎప్పటి వరకు అంటే చనిపోయేంత వరకు నిష్ఠలో ఉన్నప్పుడు నీకు ఎవరైనా ప్రసాదం ఇస్తారా? ఇంకా ఏమండి, నువ్వు ఉపవాసం ఎన్ని రోజులు ఉంటావు? వారం అంటారు కొంతమంది, 21 రోజులు అంటారు, 40 రోజులు అంటారు. వీళ్ళ నిష్ఠ ఎప్పటి వరకు? ఆ 40 రోజులే, ఆ 21 రోజే, ఆ 7 రోజులే. తర్వాత వదిలేస్తారు. తర్వాత ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, ఎట్టైనా తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. కానీ ఒక క్రైస్తుడి యొక్క నిష్ఠ, భక్తి ఎప్పటి వరకు అంటే చనిపోయేంత వరకు. గట్టిగా చెప్పలు కొట్టేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా యవ్వనస్తుల్లో ముందు ఎలా ఉండాలంటే, యవ్వన కాలంలో మీ యొక్క భక్తి స్ట్రాంగ్ గా ఉండాలి.
హల్లెలూయా. ఏమండి, నేను చాలాసార్లు టైం అయిపోయింది కాబట్టి చెప్పలేను, కానీ నా సాక్ష్యము, నేను ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ ఇంజనీరింగ్ చేశాను. బీటెక్ ఇంజనీరింగ్ చేసినా కూడా నేను ఎప్పుడు జీరో అంటాను నేను. హల్లెలూయా. నాకు ఇక్కడ కూర్చున్నాడు సత్యమయ్య గారు ఉన్నారు ఇక్కడ. ఆయన చేసే సేవలో, ఆయన చేసే విషయంలో నేను చాలా చాలా జీరోగా ఉన్నాను నేను. హల్లెలూయా. ఆయనకి ఏమి లేదు, చదువు ఏమి లేదు, దేవుడు ఇవ్వలేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా దేవుని విషయంలో, భక్తి విషయంలో స్ట్రాంగ్ గా ఉన్నాడు. నో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదన్నమాట. ఏమండి, ఇప్పట్లో మరి కాస్త కొంచెం చదువుకుంటే చాలు, కొద్దిగా పైకి చదువుకుంటే చాలు, ఇంకా వాళ్ళని పట్టుకోలేము, వాళ్ళని ఆపలేము, చేయలేము, ఇంకా కాళ్ళు ఎగరేస్తారు. మేము మొన్న బైక్ మీద పోతా ఉన్నాం, మేము బైక్ మీద మామూలుగానే పోతా ఉన్నాము. మా ముందు కొంతమంది ఉంటారు, పాములు తిరుగుతున్నట్టు ఇటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అట్ట అంటారు, ఇటు అంటారు. ఎవరి కాలంలో వాళ్ళ ఎవరస్తులు చేసే పనులు చూడండి. ఏమండి, వాళ్ళు చదువుకోడే పనులు కాదు వాళ్ళకి, ఇలాంటి పనులలో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మెలుగులు తిరగడం, పడిపోవడం, ఇట్ట. ఏమండి, హల్లెలూయా. మీకు కొంచెంగానే చెప్తున్నాను. ముందు నేను అన్నిటిగా ఉన్నప్పుడు అలాంటి భక్తి చేశాను, నేను స్ట్రాంగ్ అయిన భక్తి చేశాను, అక్కడ కాంప్రమైజ్ కాలేదు. అయితే అసత్యం వైపు తిరిగానప్పుడు, ఇప్పుడు సత్యం వైపు తిరిగాను కాబట్టి ఇంకా ఎక్కువ భక్తి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పినట్టుగా మేము కోవిడ్ దేశం నుంచి ఇండియా దేశానికి వచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారు ఉండేది సమయం 1 నెల 2 నెలలు సమయం ఉంటుంది వాళ్ళకి. ఆ సమయాన్ని ఎవరితో గడపాలి? కుటుంబ సభ్యులతో గడపాలి, బంధువులతో గడపాలి, స్నేహితులతో గడపాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో 1 సంవత్సరమో 2 ఏళ్ళకో వస్తాం, మేము 2 సంవత్సరాలకు వస్తామో 3 సంవత్సరాలకు వస్తామో కూడా తెలియదు మాకు. ఈ సమయం అంతా ఎవరితో గడపాలి? ఆ ఊర్లో ఉన్నటువంటి స్నేహితులతోనూ, బంధువులతోనూ, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి వెళ్ళాలి. లగేజ్ అక్కడ పెట్టేసాము, తీసుకెళ్ళి కడపలో, అక్కడ ప్రాంతంలో, కడప ప్రాంతంలో లగేజ్ పెట్టేసాము. వెంటనే ఆలస్యం లేకుండా వెంటనే తిరిగి వచ్చేసాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే వచ్చేసాము. దేని నిమిత్తమై వచ్చాము? యేసయ్య సువార్త నిమిత్తమై. యేసుక్రీస్తు సువార్త ప్రకటించాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలి, అనేక మంది రక్షణలోకి రావాలి, అనేక మంది సత్యం వైపు నడవాలి, అనేక మందిని సత్యం వైపు నడిపించాలి, పరలోకం చేర్చాలి, పరలోకం నుంచి తప్పించాలి. హల్లెలూయా. ఇది మా టార్గెట్. హల్లెలూయా. మరి ఇది ఎందుకు నేను 7 భక్తి అంటున్నానంటే, ఈ భక్తిని పెంచుకున్నాం మేము. ఇంకా అక్కడ వాళ్ళతో ఉంటే ఏమి లేదని, వాళ్ళతో ఉంటే ఏమీ ఉండదు. కాసేపు కబుర్లు చెప్పుకుంటాము, కాసేపు నవ్వుకుంటాము, ఎంజాయ్ చేస్తాము, వెళ్ళిపోతాము, ఏం లేదు. అరే పాస్టమ్మకి ఏమండి, ఆడవాళ్ళకి చాలా ఆశ ఉంటుంది కదా, అక్క చెల్లెలతో బాగా సంతోషంగా వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళు వీళ్ళు చాలా ఆనందంగా ఉండాలని అనుకుంటారు కదా. నేను అడిగాను, అమ్మ నీకు అటువంటి అభిప్రాయం ఉంటే, ఒకవేళ నీ ఇష్టాన్ని నేనైతే ఇబ్బంది పెట్టను, నీ ఇష్టాన్ని నేను నీ ఇష్టాన్ని నేను లాక్కూరు బలవంతంగా చేయను. ఒకవేళ నీకు ఆడ ఉండాలనిపిస్తే, వాళ్ళతో గడపాలనిపిస్తే నువ్వు అక్కడే ఉండు, నేను ఒక్కడే వెళ్తానని చెప్పాను. అన్నది లేదు, నేను కూడా నీతో వస్తానని. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇంక మేము వచ్చే కదని పిల్లలు ఉంటే పిల్లల్ని అక్కడ వదిలిపెట్టకుండా వాళ్ళని కూడా వెంట పెట్టుకొని మేము పోయిన చోటంతా కూడా మీటింగ్లో ప్రతిసారి చెప్తున్నా నేను, మేము కూర్చున్నటువంటి కారులో 3 పట్టాల్సి ఉంటే 4 వేసి కుక్కేస్తున్నాడు అయ్యగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం అనడం లేదు. ఎందుకు తెలుసా? అంతగా ఆయన కోసం పెట్టేసినా కూడా మేము ఎలా కూర్చుంటాము, ఎలా వేసుకోవాలి? ఇట్లా కూర్చోడానికి లేదు, ఇలా వేసుకొని కూర్చోవాలి. అంటే ఒక కాలు మీదనే ఉండాలి, 2వ కాలు మీద ఉండడానికి లేదు. ఒక కాలు మీద ఉంటే ఎంతసేపు కూర్చుంటామండి? ఒక కాలు మీద ఎంతసేపు కూర్చుంటాము? గంట, 2 గంటల, 3 గంటల, ఎన్ని గంటలు? ఒక్కొక్కసారి 5-6 గంటలు కూడా కంటిన్యూగా తీసుకెళ్ళిపోతా ఉన్నాడు, కంటిన్యూగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 5 గంటలు 6 గంటలు కూడా ఆ విధంగా నడిపించుకుంటూ పోతూ ఉంటే
నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే అర్థం చేసుకోండి, ఇది యేసయ్య మీద ఉన్నటువంటి భక్తి. ఆ భక్తి స్ట్రాంగ్ గా ఉండాలి. అది కొంచెం అటు ఇటు ఉండకూడదు. మన సుఖాలకి అలవాటు పడిపోయి ఏమండి కటిక నేల మీద పడుకుంది, ఆమె పడుకుంది, నన్ను మంచం మీద పడుకోబెట్టి ఆమె కటిక నేల మీద పడుకునేసింది. నేను కింద పడుకుంటాను కానీ నేల మీదనే పడుకుంటా, సాపేయండి సాప మీద పడుకుంటా అంటుంది. అక్కడ మాకు లేవండి మంచి మంచి వసతులు, చెప్పారు కదా మేము, కాలు పెడితే కాలు వేడి తిప్పితే మాకు ఏసీలు అన్ని వసతులు ఉన్నాయి. మరి అలాంటి వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చామంటే భక్తిలో మనము స్ట్రాంగ్ గా ఉండాలి, విడవకుండా ఆయన పట్టుకోవాలి గట్టిగా. ఎవరి కాలంలో మీకు ఇప్పుడే అలాంటి భక్తి రావాలి, అలాంటి భక్తిలో పెరగాలి. అలాంటి భక్తులు మీరు పెరగకపోతే పెద్ద అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే మీరు అటు ఇటు ఆ పాములాగా వాడు తిరిగాడు చూసే బండి, అలా ఉంటుంది మీ పరిస్థితి. అలా తిరుగుతాడండి, ఒక వచ్చే బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేస్తాడు బాగానే, అట్లా ఇట్లా చెప్తాడు. ఒక రోజు పోయి ఏ కాలంలో వేసేస్తాడు, ఎవడో కొట్టేస్తాడు, నేరుగా నరకానికి పోతాడు. పరలోకానికి అయితే పోడు, నేను చెప్పను ఏమండి. అలాంటి వాళ్ళు పరలోకానికి ఎట్ట పోతారు? నరకానికే పోతారు. నరకానికి పోవడం దేవుని ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కరూ కూడా పరలోకంలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఒక్కరు వదలకుండా అందరూ కూడా పరలోకంలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి మనం అందరం కూడా. హల్లెలూయా. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తున్నాను. ఆ చివరిగా ఉన్నటువంటి మాటలు చూద్దాము. మా చివరి మాటలు, హల్లెలూయా, చివరి మాటలు దేవుడు దానియేలు గ్రంథంలో చూద్దాం. చివరిగా 30 వచనం చదవండి. దానియేలు గ్రంథం 3:30 చివరిగా ముగించేస్తాను నేను. అంతటా దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వీళ్ళు చేసిన భక్తికి వీళ్ళు మామూలుగా అయితే వీళ్ళు ఎదిరించారు కదా రాజుని. ఎదిరిస్తే వీళ్ళకి శిక్ష పడాలనా లేకపోతే ఇంకా అధికారాలు ఎక్కువిస్తారా? ఎవరైనా రాజుని ఎదిరిస్తే మాకైతే కోవిడ్లు అయితే అంతే సంగతులు, వాళ్ళు పార్సల్ చేసేస్తారు ఇండియాకి. ఏమంటే మొత్తం పార్సల్ చేసి పంపించేస్తారు. ఎదిరించి ఏదైనా చేసినామంటే అక్కడ కఠినంగా ఉంటాయి. ఏమంటే మామూలుగా గల్ఫ్ దేశాలంతా కూడా వాళ్ళకి ఎదిరించి కానీ వాళ్ళకి ఏదైనా చేసిందంటే వాళ్ళు వస్తువులు ఒప్పుకోరు. ఎదిరిస్తే మాత్రం కఠినంగా ఉంటాయి అక్కడ పరిస్థితులు. కానీ ఇక్కడ వీళ్ళు కఠినమైనప్పటికీ మా దేవుణ్ణి తప్ప ఇంకొకరిని నేను ఆరాధించును సేవించును స్ట్రాంగ్గా గట్టిగా చెప్పాడు అన్నమాట. అలా చెప్పినప్పుడు వీళ్ళు చేసినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ కూడా వీళ్ళకి ఒక ఎంట్రుక కూడా కాలేదు, ఏమీ కాలేదు. వాళ్ళు అలాగే సేఫ్గా బయటకు వచ్చేసారు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు ఈ మాట నెబుకద్నెజరు, ఏమంటాడంటే అంతటి నుండి రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోలకు వారిని బబులోను సంస్థానంలోనే హెచ్చించాడంట. అంతకుముందు ఏమునింది? అంతకుముందు ఏ 10 మందికో 20 మందికో అధికారం ఉంటే ఆ తర్వాత 1000 మందికి 10,000 మందికి అధికారులుగా చేసినప్పుడు దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమండి అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్త గమనించండి. మనము చేసే భక్తిని బట్టి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ భక్తిలోకి రావాలి తప్ప మనము వాళ్ళ భక్తిలోకి వెళ్ళిపోకూడదు. ఏమండి స్తోత్రం చెప్పడం ఒకసారి. హల్లెలూయా. ఆ భాస్రమ్మ చాలాసేపు చెప్పింది సాక్ష్యాన్ని. మధ్య మధ్యలో నా సాయి చూస్తుంది, చెప్పంటారయ్యా అంటది. హల్లెలూయా, చెప్పంటారా నా సాయి చూసి. ఇప్పుడు ఆ మైక్ పట్టుకోవాలి, చెప్పొద్దమ్మా ఆపేయండి నేను ఎట్టు చెప్పేది అనలేదు కదా. కానీ నిజాలే చెప్పిందండి, ఏమి కూడా అబద్ధాలు చెప్పలేదు, అన్నీ చెప్పింది, నిజమే చెప్పింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆమెమో నన్ను మార్చుకోవాలనుకునింది, నేనేమో ఆమెను మార్చుకోవాలనుకున్నాను. ఇలా జరిగిందనమాట. ఇద్దరు కూడా నా వైపుకి ఆమె తిప్పుకోవాలంటే ఆ వైపుకి నేను తిప్పుకోవాలనుకుంటే చివరికి బబులోను రాజ్యానికి హెచ్చించే పరిస్థితులకి నన్ను తీసుకొచ్చింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యానిలో
ఆయన స్వార్థ ప్రకటించడానికి నన్నే తీసుకున్నాడు, కానీ ఆమెనైతే ఈ పక్క తీసుకెళ్ళిపోలేదు, హైందవులకి తీసుకెళ్ళిపోయి ఆమెను ఏదో చేసేసి గుళ్ళు చుట్టూ తిప్పేసి టంకాయలు కొట్టేసి ఆరతని నేను చేయాలి నేను అనుకున్నాను, కానీ దేవుడు అనుకోలేదు. దేవుడు ఏం చేశాడు, ఆమె ప్రార్థన చేసి మోకాళ్ళ ప్రార్థన ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు చేసింది ప్రార్థన. చేయగా ఆ ప్రార్థన తర్వాత నన్నే ఈ పక్కకు లాక్కున్నాడు దేవుడు. లాక్కొని ఆయన సేవకుడుగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు మీ ముందు నిలబడి ఈ విధంగా ఈ భక్తులు ఏమాత్రము కాంప్రమైజ్ కాకుండా, అంటే నేను ఏమంటారు కాంప్రమైజ్ అంటే ఏమండి? హల్లెలూయా. అంటే రాజీ పడకుండా దాంట్లో రాజీ పడకుండానే అలాగే స్ట్రాంగ్ గా ఉండి ఇంకా గట్టిగా భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలని మా ఆశ. మేము ఆ విధంగా ముందుకు పోవులాగిన ఇద్దరు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. 5 సమయం చెప్తున్నాను. హల్లెలూయా.